అలసిపోయినారు అప్పుడే. మా చిన్నోనికి కూడా కార్తికాయ అంటే ఇవ్వండి గాయస్, తెచ్చుకున్నాడు వద్దు ఆల్రెడీ. మొన్ననే అందరం హాస్టల్ నుంచి వచ్చినాం, సో అందుకని ఈ రోజు బిర్యానీ చేస్తున్నారు. ఇప్పుడు మా చిన్నకు వచ్చింది, నిన్న గాడిద వచ్చినాడు, నిన్న తాడపత్రికి వచ్చినాం మేమందరం. రొట్టెగాడు మా ఊరు కాడే ఉంటాడు. రొట్టెగాడు మీ ఊర్లో అంటే ఐ మీన్ పులివెందులలో ఉంటాడు రొట్టెగాడు. Guys, we are going to తాడిపత్రి. సాయి నేను మాకు బస్సు మిస్ అయిపోయింది, ఇంకొక 2 hours ఇట్లనే వెయిట్ చేసుకొని కూర్చుంటాం, తర్వాత వెళ్తాం. ఎవరు ఆడ బొమ్మలా కూర్చున్నారు? లీలా సాయి. లీలా సాయి అంటాం మా సాయి. ఇంకా ఈ గ్యాప్లో సినిమా చూద్దామని కూర్చుంటున్నాం. అంతే కదా సాయి? అంతేగా అంతేగా. యా ఈరోజు ట్రైన్ వచ్చింది. చాలా ఇష్టంతో బిర్యానీ చేయాలని చేశాను, ఎందుకంటే లాస్ట్ టైం అంత టేస్టీగా వచ్చింది, మా ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. సో ఈసారి కూడా అలానే చేయాలి అని ఇష్టంతో చేశాను, కానీ అంత అయితే కుదరలేదు. 10కి ఒక 8 మార్క్స్ ఇవ్వచ్చు, బికాస్ కొంచెం మసాలా ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, ఆయిల్ తక్కువైంది. ఐ నో ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ బిర్యానీ, బట్ ఏ పర్ఫెక్ట్ మెమొరీ ఫర్ మీ. సో ఐ యామ్ అప్లోడింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నెక్స్ట్ టైం చూసినప్పుడు, లేకపోతే నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఇది మరొకసారి వంట చేయాలి అన్నప్పుడు నాకు గుర్తు ఉంటుంది, నేను ఆ రోజు ఇలా మిస్టేక్స్ చేశాను, నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు. సో ఏవి ఎక్కువ వేసినాను, లైక్ ఈరోజు చెక్క లవంగాలు అట్లా ఎక్కువైనాయి కదా, నెక్స్ట్ టైం అవి తగ్గించి వేసుకోవడం కానీ, లేకపోతే ఉప్పు అవన్నీ కూడా ఇలా ఎంత సరిపోతుందో చెక్ చేసుకొని అలా వేసుకుంటాను. ఇది కుకింగ్లో మిస్టేక్స్ ఒకసారి మంచిగా వస్తుంది, ఒకసారి మంచిగా రాదు అనుకుంటా, బట్ లర్నింగ్ స్టేజ్ కదా, మిస్టేక్స్ అవుతున్నాయి. నెక్స్ట్ టైం మంచిగా చేస్తానని అనుకుంటున్నాను. డెఫినెట్లీ తప్పకుండా నెక్స్ట్ టైం మంచిగా చేస్తాను. బట్ ఏది ఏమున్నా మా ఇంట్లో అందరూ హ్యాపీగానే తిన్నారు, లైక్ ఎవరు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పలేదు, బట్ నేనే ఫీల్ అవుతున్నాను వాళ్ళు చెప్పట్లేదు అని, నేను ఫీల్ అవుతా అని వాళ్ళు చెప్పడం లేదు. బట్ ఇట్స్ ఓకే, బికాస్ నాకు ఇది తెలిసింది కదా, ఇంకా ఇలా అయ్యింది అని చెప్పేసి వాళ్ళు నేను ఫీల్ అవుతానో లేకపోతే కొత్తగా నేర్చుకుంటుంది కదా అని వాళ్ళు చెప్పరు, నాకు అర్థమయ్యింది అంతే. సో ఇంకా నుంచి కొంచెం హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాం అనమాట. ప్లీజ్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. హ్యాపీ సండే. ఈరోజు బిర్యానీ స్పెషల్. మా తమ్ముడు మిక్సింగ్ చేస్తున్నాడు. అలసిపోయినారు అప్పుడే. మా చిన్నోనికి కూడా కార్తికాయ అంటే ఇవ్వండి గాయస్, తెచ్చుకున్నాడు వద్దు ఆల్రెడీ. మొన్ననే అందరం హాస్టల్ నుంచి వచ్చినాం, సో అందుకని ఈ రోజు బిర్యానీ చేస్తున్నారు. ఇప్పుడు మా చిన్నకు వచ్చింది, నిన్న గాడిద వచ్చినాడు, నిన్న తాడపత్రికి వచ్చినాం మేమందరం. రొట్టెగాడు మా ఊరు కాడే ఉంటాడు. రొట్టెగాడు మీ ఊర్లో అంటే ఐ మీన్ పులివెందులలో ఉంటాడు రొట్టెగాడు.
ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఏం చేస్తాం, ప్యాకెట్లు పెరుగు పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. ఫస్ట్ టైం సాయి అది బాగా తినేది చూడడం, ఎప్పుడు తిన్నా. సోమల్ అనిత ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. చెప్తున్నావు సాయి నువ్వు?